మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఉన్నాం. అయితే మర్లపాడు గ్రామం. ఇక్కడ మర్లపాడు గ్రామం అనేసరికి ఎన్నో భజన కార్యక్రమాలు, ఎన్నో దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ విశ్వ హిందూ భజన సమైక్య ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున మన శ్రీ దివ్య వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఇక్కడ జరిపించడం జరుగుతుంది. అయితే ఎంతో మంది ఇక్కడ భక్తులు కూడా వేచి ఉన్నారు. అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవం తిలకించడానికి వేలల్లో భక్తులు ఇక్కడికి హాజరయ్యారు. అయితే ఈ కళ్యాణానికి సంబంధించి ఇక్కడ మనతో ఇక్కడ ఎవరైతే కమిటీ సభ్యులందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇది 5వ వార్షికోత్సవం అని చెప్తున్నారు. మీరు 5వ వార్షికోత్సవాల నుంచి ఇలాగే ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు. అసలు ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడానికి గల కారణాలు ఏంటండి? గత 4 సంవత్సరాలు పట్టిన వార్షిక కళ్యాణోత్సవం వేరే చోట జరిగిందండి. అక్కడ ప్లేస్ సరిపోకని చెప్పేసి ఇక్కడ మర్లపాడు గ్రామ వాసులందరూ కూడా, భక్తులందరూ కూడా మా గ్రామంలో చేయండి, మేము చేయూతనిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహించారు సార్. గ్రామస్తులందరూ కూడా కమిటీ అవి. అదే రకంగా విశ్వ హిందూ భజన సమైక్య అని చెప్పేసి తూర్పుగోదావరి జిల్లా, అలాగే అమలాపురం జిల్లా, రాజమండ్రి, అనకాపల్లి, పాయగిరావుపేట, నక్కపల్లి, నందూరు మండలం, మొత్తం ఈ మండలాలన్నీ కలుపుకుని 4 జిల్లాలు కలిపి భజన సంఘాలు 130 భజన సంఘాలు కలుపుకుని ఈ యొక్క స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని చేపట్టడం జరుగుతుందండి. ఇక మీద ఎప్పుడు కూడా మా గ్రామంలో ఇటువంటి కళ్యాణం జరపండి అంటే మా విశ్వ హిందూ పరిషత్ తరపునే, విశ్వ హిందూ భజన సంఘాల తరపునే మేము కళ్యాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఎక్కడ రమ్మంటే అక్కడ గ్రామస్తులందరూ కూడా ప్రోత్సహించాలి. అలాగే ఈ స్వామివారి యొక్క దివ్య కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా ఎన్నో వేల మందిని భజన భక్తుల్ని, అలాగే గ్రామంలో ఉన్నటువంటి భక్తులను కూడా కలుపుకుని ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం చేయాలని, లోకశాంతి కొరకు, ప్రజల సుభిక్షం కొరకు, ఏ యొక్క అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యం ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. ఆ స్వామివారి యొక్క దివ్య కళ్యాణాన్ని 5వ సంవత్సరం జరుగుతుందండి. ఇలాంటి కళ్యాణాలు మరి ఎన్నో జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని సదా కోరుతూ ప్రార్థిస్తున్నాం. నమో వెంకటేశయ్య. అలాగే ఇక్కడ గ్రామాల్లో చూసుకుంటే చాలా మంది భక్తులు భజన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. భజన కార్యక్రమాలకు సంబంధించి ఎన్నో భజన బృందాలు కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే వేలలో ఇక్కడ భక్తులు రావడంతో ఇక్కడ గ్రామం అంతా కూడా చాలా కోలాహలంగా ఉంది. అయితే గ్రామంలో సభ్యులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం. సార్, చెప్పండి సార్. నా పేరు వీర సత్యనారాయణ అండి. మాది తుని మండలం మర్లపాడు గ్రామం. ఈ యొక్క పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవాలు మన కళ్యాణ వేదిక శ్రీ గోదాదేవి మహాలక్ష్మి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి 5వ వార్షికోత్సవం సందర్భంగా మా గ్రామంలో పెడదామని చెప్పేసి వారు విచ్చేయిగా ఇంతటి సుదర్శన అవకాశం మా గ్రామానికి రావడం అంటే చాలా గొప్పగా భావించి మా గ్రామానందలి పెద్దలు, పిల్లలు, కమిటీలు అన్ని కూడా ఈ యొక్క దైవ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కళ్యాణాన్ని బాగా జరిపించాలనే సదుద్దేశంతో ఇది ఎప్పుడూ కానీ అవకాశం కలగదు. ఆ వెంకటేశ్వర స్వామి మహాత్యం వల్ల మా గ్రామానికి ఇంత కళ్యాణం జరిపించుకుని కళ్ళారా తిలకించే అవకాశం కలిగించాలని ఆ యొక్క భగవంతుడు ఆశీర్వదించినట్టుగా మేము భావించి ఈ యొక్క కార్యక్రమంలో మొత్తం అందరినీ, గ్రామస్తులు, పెద్దల్ని, పిల్లల్ని కూడా దీని తరపున ఒక కమిటీ, మొత్తం 2-3 కమిటీల పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంతో, శ్రమతో కూడిన ఈ కార్యక్రమాన్ని గత 15 రోజులు 20 రోజుల నుంచి కష్టపడి ఈ కార్యక్రమం జరిపించడం మాకు చాలా శుభోదయంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఆ భగవంతుడు మరిన్ని కార్యక్రమాలు మా గ్రామంలో ప్రారంభించడానికి, ఈ యొక్క హిందూ మతాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, హిందూ దేవుళ్ళని, దేవాలయాలని కూడా మేము బాగా చూసుకునేలాగున ఆ యొక్క వెంకటేశ్వర స్వామి, పద్మావతులు మాకు ఆశీర్వదించి ఈ రోజుతోటి ఇంకా దినదిన అభివృద్ధిగా మంచి కార్యక్రమాలు చేయాలని మేమంతా ఒక నిర్ణయంతో ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాం. విశ్వశాంతి కళ్యాణ మహోత్సవాలు జరిపిస్తున్నాము. ఇది 5వ కళ్యాణ మహోత్సవం. ఇది పట్టణాల్లోనే కాకుండా పల్లెటూరులో, గ్రామాల్లో కూడా స్వామివారి వైభవాన్ని తీసుకెళ్ళాలి, హిందూ మతాన్ని బాగా ప్రచారం చేయాలి, హిందూ మతాన్ని బాగా ఉధృతంగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామాలకు మొదలు పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా గ్రామంలోని ఈ గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్న ఆలయ సేవకులు, కమిటీ సేవకులు అందరూ కలిసి మా గ్రామంలో నిర్వహించండి, మా గ్రామంలో ఈ కార్యక్రమం మొదలు పెట్టండి అని వాళ్ళందరూ కూడా కోరగా మేము ఆరుతో కొంతమందిని సమీకరించి సుమారుగా 100 గ్రామాల ప్రజలు, అంటే 108 గ్రామాల ప్రజలు, అన్ని గ్రామాల నుంచి ప్రజలను సేకరించి, అలాగే అన్ని గ్రామాల నుంచి కూడా
కళ్యాణ జంటలను కూడా కూర్చోబెట్టి ఈ కార్యక్రమం వేద మంత్రోచ్చరణ అంటే మఠాధిపతులు పురాధిపతులు సమక్షంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 100 గ్రామాల జనానికి, తర్వాత ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలకి, ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ కూడా పేరు పేరున మా కమిటీ విశ్వ హిందూ భజన సంఘాల సమైక్య తరపున ఆహ్వానిస్తూ థ్యాంక్స్ చెప్తున్నాం. భాగవత బంధువులారా, మన మర్లపాడు గ్రామంలో అనేక ఆలయ కమిటీలను సమీకరించి అద్భుతమైనటువంటి కైంకర్యంతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని, వసంతోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అలాగే ఈనాడు విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహ వాచనము, అంకురారోపణము, మృత్సంగ్రహణము, మరి అలాగే వైనతేయ ప్రతిష్ఠా విధులను నిర్వహించుకొని మనం స్వామివారి వసంతోత్సవాన్ని అలాగే కళ్యాణ మహోత్సవాన్ని భగవద్ రామానుజ సాంప్రదాయంలో ఆచరణ చేస్తున్నాం. శ్రీ అజగీయ మానవాల మహాముని యొక్క దివ్య ఆచార సాంప్రదాయ పరంపరలో మనం ఈ యొక్క కైంకర్యాన్ని చక్కగా ఆరంభించబోతున్నాం. మరి ఎంతో మంది ఈ యొక్క కైంకర్యంలో పాల్గొని అనేక భగవత్ మంగళాశాసనాలకు కృపకు పాత్రులు కావలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయం శివః. శివపార్వతుల కళ్యాణం కావచ్చు, వెంకటేశ్వర స్వామి కళ్యాణం కావచ్చు, ఇవి భగవత్ కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి దివ్య కళ్యాణ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల ద్వారా భక్తులు ಎಲ್ಲರೂ కూడా వారి యొక్క హృదయాలు భగవత్ నిలయాలుగా అవి పెంపొంది మనం అనేక బంధనాల్లో చిక్కుకొని అలమటిస్తున్నటువంటి ఈ హృదయాలు శాంతిని పొందాలని ఈ శాంతి కళ్యాణాలు తద్వారా భక్తులెల్లరూ కూడా చక్కటి ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడి యొక్క ఆ యొక్క లక్ష్యాన్ని, ఆ గమ్యం ద్వారా, ఈ భక్తి గమ్యం ద్వారా ఎల్లరూ భక్తులు కూడా చేరాలని, అటువంటి దివ్యానుగ్రహం స్వామివారు అందరికీ కల్పించాలని, ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించే భక్తులెల్లరికీ కూడా వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు చేకూరాలని మా యొక్క ఆశీర్వచనం. ఓం నమో వెంకటేశాయ.